బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9పై రాజకీయ పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తే విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హస్తం పార్టీ చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాజ్యంలో ఉన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% సీట్లు కేటాయించినట్టు జీవోలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. జీవోపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తోందని అన్న గంగుల, కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. 40% జీవో ఇచ్చి చేతులు దులుపుకోకండి. 80% 40% రిజర్వేషన్తో ఎన్నికలకు జరగాలి. ఎన్నికలు మధ్యంతరంగా నిలిపేసే ప్రయత్నం చేయకండి. 42% రిజర్వేషన్ తోటే మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చాలా సందర్భం చెప్పారు. సుప్రీంకోర్టు ఇష్యూ కూడా మేము సాల్వ్ చేసుకుని చెప్పాము. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ నాయకుల మాటలను చూస్తే అనుమానంగా ఉందన్నారు కమలం పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. జీవో విడుదల చేశాం, ఆటంకాలు వస్తే మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటే కుదరదన్నారు. కానీ అటువంటి విషయాలు ఏవైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైతే ప్రభుత్వం పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎక్కడైనా ఆటంకం కలిగితే దాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆ యొక్క ఆటంకాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, కానీ కేంద్రంలో ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అడ్డుపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు పీసీసీ చీఫ్. బీసీలకి దక్కాల్సిన ఫలాలు నోటిదాకా వచ్చిన ముద్దని తలదనుతున్నారు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి జీవో తీసుకొచ్చింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయము. తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం వైపు అడుగులు తీయడానికి ఇది దోహదపడుతుంది. నేను అన్ని వర్గాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత వచ్చే న్యాయపరమైన చిక్కులు, సవాళ్లపై రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులు దాటుకుని స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది చూడాలి.